జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా జోరుగాలిలో జాజకమ్మ జారనీయకే కళ వయారి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవాన స్వరాల ఊయలోగువేళ చామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా కుహు కుహు సరాగాలే శృతులుగా కుశలమా అనే స్నేహం పిలువగా కిలకిల సమీపించే సడలతో ప్రతిపద పదాలేవో పలుకగా కొనుకొరాకు బుట్ట బొమ్మ గుబలుగొందని వనములేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంక ఇప్పుడైతే మార్నింగే లేచి ఇంకా ఫస్ట్ అయితే పాలు వేడి చేస్తున్నా పిల్లల కోసం అయితే. ఇంకా అప్పుడే స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇంకొంచెం పొద్దున్నే లేవడం అవుతుంది. పాలు ఎక్కువసేపు మరిగితే కూడా టేస్ట్ వస్తాయి. అవి అందులో ఉన్న బ్యాక్టీరియా ఉంటుంది, అదంతా ఇది అయిపోతుంది అని చెప్పి నేను ఎక్కువసేపు మసలు పెడతా వాటిని. ఇంక ఇప్పుడు పాలు అయితే వేడి చేసి ఇల్లు గిట్ల ఉడదామని అయితే నేను ముందు రూమ్లోకి వచ్చేసిన మొత్తం. ఇంకా వాళ్ళకి టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి ఫస్ట్ అయితే. ఇంకా అందుకోసం అయితే నేను పల్లి చట్నీ ప్రిపేర్ చేద్దామని, దోశ వేద్దామని ప్రిపేర్ చేస్తున్నా. పల్లీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అవన్నీ వేంపేసి జీలకర్ర అవన్నీ వేసిన. ఇంక ఇప్పుడైతే పక్కన పెట్టేసి దోశ పోస్తున్నా. పిల్లల్ని పంపించేస్తే సగం పని అయిపోతుంది. మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టం? ఇంకా మా చిన్న పాపకైతే చాలా ఇష్టం దోశ అన్న ఇడ్లీ అన్న. ఇంకా తన కోసమే చేస్తూ ఉంటా. ఇంకా నన్నైతే ఆగమాగం చేస్తున్నారు స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి. ఫస్ట్ అయితే టిఫిన్ రెడీ చేసి వాళ్ళని పంపించేసి మిగతా పనులు చేయాలి. ఇంకా నేనైతే పల్లి చట్నీ రెడీ అయిపోయింది. కొంచెం టమాటా చట్నీ, బీరకాయ చట్నీ ఉండే, ఆ టమాటాలు అవన్నీ వేస్ట్ చేసిన, అది కూడా వేసిన. ఇంకా మా చిన్న పాపకైతే జడలు కూడా వేసిన. ఇంకా పిల్లలిద్దరికి జడలు వేసి టిఫిన్ తిన్నాక పంపించిన. ఇంక ఇప్పుడైతే బీరకాయ కర్రీ ప్రిపేర్ చేద్దామని అందుకోసం అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయ అవన్నీ రెడీ చేసి నేను పోపు పెట్టేసిన. ఈరోజైతే 2 రకాల కర్రీస్ వేయాలనుకుంటున్నా. ఇంకా అందుకోసం అయితే కరివేపాకు అవన్నీ కూడా వేసుకున్నా. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోతేనైతే సగం పని ఇదవుతుంది వాళ్ళతోటే. టెన్షన్ అవుతుంది కదా పిల్లల గోళ్ళతో. అసలు వాళ్ళు ఉంటే వేగలేము. తొందరగా రెడీ చేసేసి పంపించడమే. అసలు టైం కూడా ఆగట్లేదు. ఎంత తొందర లేచి చేసినా కూడా టైం అక్కడికే వస్తుంది, ఆగదు. ఇంకా అందుకోసం అయితే బీరకాయలు కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు. బీరకాయలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వండుకొని స్టవ్ సిమ్లో పెట్టాలి. చిన్నగా ఉడికించి వండితే చాలా టేస్టీగా వస్తుంది కూర. ఇంకా పెద్ద పెద్దగా కట్ చేస్తే పిల్లలు తినరు కదా, అందుకోసం అయితే నేను వండుతున్నా. ఇంక ఈ కర్రీస్ పని అయిపోతే మిగతా పనులు చేసుకోవాలి. ఇంకా చిన్నగా స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా నీరు కూడా ఊరుతుంది అందులో. ఇంకా మొత్తం ఇనికేదాకా ఫ్రై అయిపోయేదాకా మొత్తం ఉడికిస్తూ ఉంటాను. నేను అందులో కొంచెం పెసరపప్పు వేద్దామని కూడా అనుకుంటున్నాను ఇప్పుడు. చూడండి, ఇలా కొంచెం అయితే వేంపినా నేను పెసరపప్పు. అలా కాస్త చల్లేస్తే బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే కర్రీ కూడా వండేస్తున్నా.
ఇంకా కొంత టైం పడుతుంది. స్టవ్ సిమ్లో పెట్టి వండాలంటే చాలా టైం తీసుకుంటుంది. దానికి కొంచెం ఓపిక కావాలి. స్టవ్ దగ్గర నిలబడి వండడం అంటే కూడా కొంచెం ఓపిక కావాలి. కొందరు 5 మినిట్స్లో వంట చేసి అక్కడ పడేస్తారు. నాకు అలా చేయరాదు. అందులో ఒక టమాటా కూడా వేస్తున్నా నేను ఇప్పుడు చూడు నిలబడితేనే ఉంటా, కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి దాంతోపాటు. కాకపోతే ఎంత పనైనా ఓపికగా నిల్చొని చేసుకుంటాను నేను, ఎంత కాళ్ళ నొప్పులు అన్నా లేవని ఏమైనా కానీ. నాకు అది మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. అందులో కాస్త కారం కూడా వేసిన, నేను తగినన్ని పచ్చిమిర్చి కూడా వేసిన, కానీ కొంచెం కారం పొడి కూడా వేసిన లైట్గా. ఇంకా సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఇంకెప్పుడైతే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని లైట్గా కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నా. పప్పు ఉడకాలి కదా, పెసరపప్పు. కొంచెం ఉడకడానికి కొన్ని వాటర్ పోసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఇలా ప్రిపేర్ అవుతుంది. ఆగం చేయరా నాకు కొంచెం, ఎంత పనైనా కొంచెం మెల్లనే చేస్తాను నేను. అన్ని పనులు నిదానమే ప్రధానం అంటారు కదా, అందుకోసం అయితే నేను కేర్ తీసుకుంటాను నేను. ఇంకా దానిలో మసాలా కూడా వేసుకుంటున్నా. మన ఇంట్లో వాళ్ళ కోసం టేస్టీగా వండి పెట్టాలంటే కూడా ఇది ఉండాలి, ఓపిక ఉండాలి. ఇంకా తర్వాత గోచిక్కుడుకాయ కూడా ఫ్రై చేద్దామని నేను దానిలో వాష్ చేసుకొని 2-3 సార్లు కడిగేసి కుక్కర్లో వేస్తున్నా. ఒక్క విజిల్ ఇద్దామని. ఒక విజిల్ ఇస్తే ఇంకా దాన్ని ఫ్రై చేయొచ్చు. ఇప్పుడైతే దాన్ని కుక్కర్లో వేసి ఒక విజిల్ ఇద్దామని స్టవ్ పైన పెట్టేసాం. ఇంకా కుక్కర్ ఆఫ్ అయిపోతే మాత్రం ఇంకా స్టవ్ పైన పాన్ లాంటిది పెట్టేసుకొని ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ఉంటుంది కదా, బాగా మెత్తగా ఉడకబెట్టద్దు, ఒకటే విజిల్ ఇవ్వాలి. అదైతే వేసుకొని నేను ఫ్రై చేద్దామని అయితే వండుతున్నా. ఇంకా అందులోనైతే కొంచెం వేగాక తగినంత సాల్ట్ వేసుకోవాలి. గోచిక్కుడుకాయ ఫ్రై అయితే బాగుంటుంది. ఇంకా మొత్తము ఆయిల్లోనే వేపాలి, అసలు వాటర్ అనేది వేయొద్దు. అందులో సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. పొడి పొడి అయ్యాక వేపాలి అది. ఇంకా నేనైతే మధ్య మధ్యలో కలుపుతూ గోచిక్కుడుకాయ ఫ్రై అయితే చేసేస్తున్నా. ఇప్పుడు అందులో తగినంత కారం వేసుకోవాలి. ఇంకా అదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పైనుండి కొత్తిమీర వేసేసిన. మొత్తం పొడి పొడి ఎలా అయిపోయింది చూడండి, డ్రై అయ్యేదాకా వేపుకోవాలి. అప్పుడే కూర టేస్టీగా వస్తుంది. ఇంకా గోచిక్కుడుకాయ ఫ్రై చేసుకొని చారు చేసుకుంటే మాత్రం కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా నేనైతే ఇవాళ చేయట్లేదు, కర్రీసే వండిన 2. ఇప్పుడు ఇంకంతా పని అయిపోయాక కిచెన్ ప్లాట్ఫామ్ అంతా శుభ్రం చేసుకొని స్టవ్ కాస్త బౌళ్ళు ఉంటే అవన్నీ తోమేసేసిన. ఇంకా అవైతే పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ పిల్లలు వచ్చేసరికి అంతా పని చేసుకోవాలి టకటక. ఇంకా నేనైతే మొన్న మీషోలో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టేసిన, అదైతే వచ్చేసింది. నాకైతే ఈ కలర్ నచ్చింది. నేను ఒక డ్రెస్ చూద్దామని అయితే పెట్టేసిన. పర్లేదు, బాగానే ఉంది, కాటన్ టైప్ ఉంది. ఇంకా ఓపెన్ చేసి అయితే ఇలా చూపిస్తున్నా నేను. దీనిలోనైతే నేను XXL పెట్టేసిన, ఒకసారి వేసి చూసుకోవాలి. పెద్దగా ఉంటే ఇంకా రిటర్న్ పెట్టేస్తా. ఇప్పుడైతే మా పిల్లలు వచ్చేసిండ్రు మధ్యాహ్నం. వాళ్ళకి మార్నింగ్ తలస్నానం పోయలేదు. ఇప్పుడైతే తలస్నానం అవన్నీ పోసేసిన. మా చిన్న పాపకైతే తలంతా దూడ్చేసి క్లిప్ పెట్టేస్తే చక్కగా హోంవర్క్ వేసుకుంటుంది. నా చిట్టి తల్లి రాగానే హోంవర్క్ చేస్తుంది ఫస్ట్. ఇంకా ఎంత ముద్దుగా కూర్చొని రాసుకుంటుందో చూడండి.
అన్నం పెట్టేస్తా అంటే కూడా ఆగు మమ్మీని హోంవర్క్ వేసుకుంటా ఫస్ట్ అని చెప్పేసి హోంవర్క్ ఇస్తుంది. సరేలే చేసుకో మరి తర్వాతే రైస్ పెట్టేస్తా అని చెప్పేసిన. చదువులో అయితే చాలా పర్ఫెక్ట్. ఇంక ఇప్పుడైతే నేను ట్రైప్యాడ్ ఆర్డర్ పెట్టుకున్నా నేను మీషోలో, అదైతే వచ్చేసింది. ఇప్పుడైతే నేను ఏదైతే కొంచెం తక్కువలోనే ఆర్డర్ పెట్టేసుకున్నాను నేను. ఇంకా నచ్చితే ముందు ముందు మంచిగా తీసుకుందామనైతే ఇప్పుడైతే తీసుకున్నా. చూద్దాం క్వాలిటీ ఎలా ఉంటుందో. ఓపెన్ చేసి అయితే చూస్తున్నాం ఇప్పుడు. దీన్ని ఇలా అయితే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇలా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. చూసారు ఎంత బాగుందో. ఇంకా దీన్ని అయితే మొత్తం ఓపెన్ చేసి చూద్దాం ఫోన్ ఎలా పెట్టుకోవాలి అవన్నీ వేసి. ఇదైతే ఈ ప్లేస్ ఫోన్ పెట్టడానికి. మా ఫోన్ అయితే ఇలా పెట్టి చూస్తున్నాం. ఫోన్ పెద్దగా ఉన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అన్ని రకాల ఫోన్స్ పడతాయి అందులో. చూడండి ఇలా అయితే. ఇంక ఇదైతే సెల్ఫీ తీసుకోవడానికి అయితే ఫోన్ హ్యాండిల్ అయితే పెద్దగా వేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చినట్టు ఎంత పెద్దగా అంటే అంత తీసుకోవచ్చు. మళ్ళీ క్లోజ్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇంక ఇదైతే బ్లాక్ కలర్ ఉంది కదా, ఇదైతే స్టాండ్, కింద స్టాండ్ లాగా పెట్టుకోవడానికి, ఫోన్ పెట్టేసి ఇలా పెట్టేసుకోవడానికి. ఇంక ఇదైతే వీడియోస్ తీసుకోవడానికి హ్యాండిల్ పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఇలాగా చూడండి, ఇలా చిన్నగా అయితే చిన్నగా చేసుకోవచ్చు. దీన్ని ఇలా ఫోన్ అయితే తీసేసి క్లోజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టు ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోవచ్చు. క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అయితే ఇలా చిన్నగా చేసుకోవడానికి భలే ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. ఓకే, బాయ్ బాయ్.